అయిపోతుంది ఇదేదో పెద్ద గేమ్ లాగా ఉంది. రీచ్ అవుతామా అనేది ఒక టెన్షన్ అయితే నాకు పిచ్చిపోతుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ రోజు కోసం. ఎందుకో తెలుసా, ఇప్పుడే ఆటో అడ్డు రావాలా, ఇలాంటి టైంలోనే అందరు అడ్డు వస్తారు. మోని మినీ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఫస్ట్ డే అఖిల్ షోకి అయితే మనం బయలుదేరిపోయాం. 7కి షో అయితే స్టార్ట్ అవుతుంది, కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. కానీ రీచ్ అవుతామో లేదని చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు చూడాలి ఎలాగ వెళ్తామో. ఫ్రీగా వదిలేయచ్చు కదండి, మనం పెద్ద ఆఫీసర్లు అని వదిలేస్తారు. అది ఎందుకు ఇంత లేట్ అయింది? మ్యాంగోలు కొనడానికి వెళ్ళాము, థియేటర్లో తినడానికి వెళ్ళి తీసి థియేటర్లో తినడానికి కదా. వచ్చినప్పుడు షాప్ కట్టేస్తారు కదా మళ్ళీ. అసలు 10 సినిమా వచ్చినప్పుడు అయ్యో లేట్ అయిపో. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఇప్పుడు అంత గాబరాగా కొనేసుకోవాల్సిన పనేం వచ్చింది అత్య? అసలే ఇంకా 10 days ఉంటాయి, అయిపోయి అనుకో మళ్ళీ తినలేము. అందుకే బేబే తినేయాలి. 10 రోజుల్లోనే ఉన్న బేబే తినేసాం అనుకో పర్వాలేదు. పెద్ద ప్లానింగ్ తినేసి సగ్గడ్లు తెచ్చుకోవాలి. తగ్గిపోతాయి కానీ మ్యాంగోలు మళ్ళీ సంవత్సరం వరకు రావు కదా, తినేయాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అయ్యో పెద్ద బాధే వచ్చింది. మరి ఏం చేస్తాం, మళ్ళీ రావు కదా. ఇంకో నెక్స్ట్ ఇయర్ వరకు రావు. ఇంక పట్టమని 10 రోజులు ఉంటాయి. అవకి మనవడికి సినిమా అన్నప్పటికి థియేటర్ లో తినడానికి వెళ్తారేమో నాకు అర్థం కాదు. మరి నువ్వు కొంటున్నావు, నేనే కదా అది తినకలే ఈ పూట. నేను తిన్న అయితే నేను ఏదైనా కొన్నాక నువ్వు చెయ్యాలమ్మా దాని మీద. అప్పుడు చెప్తా. 1 hour later. ఇప్పుడు చెప్తాను. అలా కావదే, దేని పని దాందే. మరి దాని మీద పేరు అలా కావదు. ఎవరు పట్టుకుంటా పిజ్జా తింటాయి అన్ని తింటాను. నీకెవ్వరు కదా, నీకెవ్వరామా? ఎందుకు మరి? నువ్వు తినకూడదు కదా, డబ్బులు వేస్ట్ కదా. నానమ్మ అడుగుతుంటే అత్తి పెట్టట్లేదు. నానమ్మ అడుగుతుంటే బేగ వెళ్ళు, బేగ పో. మేమే బేగ వెళ్ళాలనుకుంటే మాకు వీళ్ళందరూ అడ్డి. 6 అంతస్తులో 5 అంతస్తులో మెట్లు ఎక్కాలి నువ్వు. అఖిల్ అన్నావు, కాపాడమను అఖిల్ని. ఏటా అరే ఎందులో ఖాళీ అంటే అందులో తీస్తాను రా. ఇది మరీ బాగుంది. నా డ్యూటీ టైం కూడా చూసుకొని తీస్తారు. నీకు సౌకర్యంగా తీయాలంటే కుదరదు అబ్బా. ఆదివారం అంటే నాకు అవ్వదు కదా. ఏం అవ్వదామా, నేను తీసుకెళ్తాను. ఎందుకు కంగారు, వచ్చాను కదా. బాత్రూమ్ వస్తుంది చాలా మాటలు అలాగే. గురువు గారు వచ్చేసాం. ఇన్ టైంలో వస్తామా? ఏది ఇంకా లిఫ్ట్ ఆడుకుంది, లేకపోతే ఇంకా బయట వచ్చేది. లిఫ్ట్ ఆడుకున్నాం ఇప్పటి వరకు. డ్రైవర్ బాబు థ్యాంక్ యూ, బీగ తెచ్చినందుకు. అమ్మ ఆకలి, ఈ వీడియోకు ఆకలి అవుతుందంటే. చూసారా, మన వల్ల తల్లి చెడగొడుతుంది అంటుంది అమ్మ, కానీ ఏం చేస్తుంది మా అమ్మ? చెడగొడుతుంది. కొనుక్కోమని ఫోన్ వేసుకుంది. కడుపు నిండా అన్నం పెట్టడం ఏ రాజ్యాంగంలో చెడగొట్టడం అని ఉన్నది? చెప్పండి వచ్చి కొనుక్కోవాలి. ముందు సినిమా స్టార్ట్ అవుతుంది, ఇంకా లోపలికి వెళ్ళకుండా కొనుక్కోమని చెప్తుంది మా అమ్మ. ఫోన్ వేస్తుంది. బుజ్జి పొట్ట కదండి మంది, చిన్న పొట్ట. జర్నీలో తింటారు అలాంటివి, థియేటర్కి వచ్చాక కూడా తింటారా ఎవరైనా? అలాంటివి ఎక్కడైనా జర్నీలో తింటారు. మరి మీరు రేట్ ఎక్కట్లేదు కదా. చేస్తున్నావు అమ్ని, ఇన్ని ఎందుకు కొనేసుకున్నావు? అప్పుడే స్టార్ట్ అండి, ఇప్పటి నుంచి తినడం మొదలు. ఈ యుద్ధం చేస్తారు ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకి సెకండ్ అయితే మీరు తినండి, నేను తిన్నాను. వేరే ఏమన్నా కొనండి. వేరే ఏమైనా అయితే తినడమే కదా. మళ్ళీ ఇంటర్వెల్ వచ్చేసామే, మళ్ళీ తినడానికి వస్తాను. అందుకే మన ఆనందం. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. థియేటర్కి సినిమా చూడడానికి రాకుండా తినడానికి వస్తున్నారు అందరూ. సినిమా ఎలా కనిపించిందో చెప్పలేదు. సూపర్ ఉంది, బాగుంది, చూడొచ్చు.
ఏదో ఒకసారి చెప్పా